అంటే నేను విచారణ ముగిసిన అనంతరం కేటీఆర్ గారు ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నేను లైట్ డిటెక్టర్ కు రెడీ, రేవంత్ రెడ్డి గారు సిద్ధమా అని ఇటువంటి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తారు. నిజంగా మీరు ఆ సవాల్ స్వీకరిస్తారా? మీరు సిద్ధంగా ఉన్నారా? పనిపాట లేని వాళ్ళు చేసిన సవాల్ని మేమెందుకు స్వీకరిస్తాం కానీ యాక్చువల్లీ నిన్న జరిగింది ఈడీ కదండి, ఈడీ విచారణ కదా. అవునండి, ఈడీ ఎవరి కంట్రోల్లో ఉందండి? అంటే సెంట్రల్ అంటే కనుసంధానం నడుస్తుంది. కాకపోతే ఈడీ ఎవరి కంట్రోల్లో ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. నిన్న ఆయన ఎవరికి సవాల్ ఇసిరాలా? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలకు, మోడీ గారికో, అమిత్ షా గారికో, లేకపోతే బండి సంజయ్ గారికో, కిషన్ రెడ్డి గారికో సవాల్ విసిరారు. అంటే కాంగ్రెస్ బీజేపీ గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్న చందంగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా, ఆయన నిన్నగానే సవాల్ ఏమైనా విసిరితే ఈడీ విచారణ అనంతరం జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ఈడీకి కన్సర్న్ ఉన్నటువంటి ఏజెన్సీ తోటి ఆయన, లేకపోతే దానికి సంబంధించినటువంటి పెద్దలతోటి ఆయన సవాల్ విసిరాలి. లేకపోతే వాళ్ళతోటి నేను తప్పు చేయాలి, మరి మీరు ఎందుకు ఈడీని పంపించాలని వాళ్ళు అడగాలి. మరి కేంద్రాన్ని ఈడీని ఎందుకు పంపించాలని అడగకుండా పాత ఏదో విచారణ అయిపోయింది కదా, కొంత విచారణ జరిగిన తర్వాత అప్పుడు మాట్లాడింది దాన్ని దోహరాయించడం ఇంకొకటి. రెండోది ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఇప్పుడు ఈ కేసు ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద అంటే ప్రాసెస్ లో ఉంది. కేసు సిఐడి అండ్ ఈడీ విచారణలో ఉన్నది. ఈడీ విచారణ అంటే వాళ్ళకి సంబంధించింది, కేంద్రానికి సంబంధించింది. సిఐడి విచారణ మన స్టేట్కి సంబంధించింది. విచారణ జరుగుతూనే ఉన్నది కదా. నీకు సమాధానం చెప్పాల్సింది విచారణాధికారులకు చెప్పాలా. సవాల్ విసిరాల్సింది విచారణాధికారుల దగ్గర పోయి సవాల్ విసిరు. మరి మా దగ్గరకు వచ్చి పని పాట లేకుండా, నీకేం పని లేదు కాబట్టి ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా, లేకపోతే ప్రజలకు సంబంధించిన సంక్షేమం గురించి మాట్లాడకుండా నువ్వు సవాల్ చేస్తావా? ఇక్కడ లైవ్ డిటెక్టర్ పెడతావా? నువ్వు లైవ్ చెప్పినవా అంటే నువ్వు ఈ విచారణ అధికారులు తేలుస్తారు నువ్వు తప్పు చెప్పినవా, లేకపోతే నిజం చెప్పినవా, లేకపోతే దాని తర్వాత ప్రొసీజర్ ల్యాబ్సా, అధికార దుర్వినియోగమా, లేకపోతే అవినీతి అనేటువంటిది ఇట్ ఈస్ అండర్ ద కోర్ట్ ఆఫ్ ది. దీంట్లో అరపైసా కూడా అవినీతి జరగలేదు, ఒకవేళ తప్పు చేసి ఉంటే రుజువు చేయండి, నేను ఏ శిక్షకైనా సిద్ధమని కూడా చెప్తాను. ఇప్పుడు అదే ఎంక్వైరీ జరుగుతుంది. ఒకవేళ ఆయన ఏం తప్పు చేయకపోతే స్వాతి ముత్యం లాగా, ఆని ముత్యం లాగా రేపు విచారణ తర్వాత బయటకు వస్తాడు. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు మాకు స్వీకరించడానికి అభ్యంతరం ఏం లేదు. నువ్వు ఒకటి మాట్లాడితే 4 మాట్లాడేలే శక్తి ఉన్నాడు ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి. నువ్వు ఒకటి మాట్లాడితే 4 మాట్లాడగలడు ఆయన. అట్లా ఏం లేదు ఆయనకేమో నీ దగ్గరకు వచ్చి. కాకపోతే నీ స్థాయి నువ్వు మాట్లాడుకోవాలి. మీ నాన్నగారు ఎందుకు ఇంట్లో అనుకున్నారు? ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అన్ని మూసుకొని ఇంటికాడ పడుకున్నాడు ఎందుకు? ఆయన బయటికి రావచ్చు కదా, బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా. ప్రతిపక్ష నేత కదా ఆయన. ఇప్పుడు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంత స్థాయి ఉంటుంది ప్రతిపక్ష నేత అంటే. సో అట్లాంటి ఒక ప్రధానమైన భూమికలో ఉన్నటువంటి కేసీఆర్ గారేమో ఇంట్లో పడుకొని మీనమేషాలు లెక్క పెడుతుంటే, ఈయనేమో అవాకులు చెవాకులు పెడుతుంటే ఈయనకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంది? చట్టం తన పని చేసుకుంటూ పోతున్నది. అది కేంద్ర ప్రభుత్వం మీద సవాల్ ఎందుకు విసిరితే, మోడీ ఎందుకు పంపించినా నా మీద ఈడీ పరిధిలో రాదు అని నేను ఎందుకు చెప్తలేకపోతున్నావు? ఈడీ పరిధిలో రాదని కొంతమంది నిపుణులు కూడా తోటి కూడా చెప్పించినారు. ఈడీ పరిధిలో రాదని మొన్న ఏదో చర్చలు జరిగినప్పుడు మీ టీవీలో చెప్పినప్పుడు ఈడీ పరిధికి దీనికి సంబంధమే లేదనేటువంటిది వాళ్ళ అడ్వకేట్ చెప్పినాడు. సో వీళ్ళందరూ చెప్తున్నా ఈడీకి సంబంధించినటువంటి విచారణ జరిగితే ఈడీ కన్సర్న్ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద కానీ, కేంద్ర ప్రభుత్వ పెద్దల మీద కానీ, అధికారుల మీద కానీ ఏం మాట్లాడకుండా రేవంత్ రెడ్డి అని ఎందుకు కలవరిస్తున్నాడు? ఆయనకు రేవంత్ రెడ్డి కలలో వస్తున్నాడు. ఆయనకు సంబంధించినటువంటి అనేక అవినీతులు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఎంక్వైరీ చేపిస్తానంటుండే. కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఈ కలలో వస్తుంది. అందుకని డైవర్షన్ పాలిటిక్స్ మాయి కాదు. డైవర్షన్ పాలిటిక్స్ లో ఎవరైనా దిట్ట ఉన్నారంటే అది కేవలము అక్కడ పెద్ద మోడీ గారు, ఇక్కడ చిన్న మోడీ గారు, వీళ్ళిద్దరే డైవర్షన్ పాలిటిక్స్. గత 10 ఏళ్లలో మనం డైవర్షన్ పాలిటిక్స్ చూసినాం. మనం ఒకటి అడిగితే వాళ్ళు ఒకటి చెప్తారు. అది డైవర్షన్ పాలిటిక్స్ లో దిట్ట ఎవరనంటే మోడీ గారు అండ్ ది కేసీఆర్ గారు. అందుకే మన రాహుల్ గాంధీ గారు చెప్పినాడు, పెద్ద మోడీ చిన్న మోడీ కలుసుకొని ఏం చేస్తున్నారు, అటు దేశాన్ని ఒకళ్ళు రాష్ట్రాన్ని ఒకరు దోచిపెట్టుకున్నారు.
తప్పుదోవ ఓకే, విజయ్ గారు. పట్టిస్తుంది, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది బీజేపీ అయితే, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ 10 ఏళ్లు పట్టించింది వీళ్ళు. సో ఇవాళ మమ్మల్ని వచ్చి అధికారం కోల్పోయినటువంటి అక్కస్తోటి మాట్లాడే మాటలు తప్పితే ఇది విజ్ఞులు మాట్లాడేటువంటి మాట కాదు. విజ్ఞతతో వివరించాలి ఆయన. ఎప్పుడు ఏ సందర్భంగా ఏం మాట్లాడాలి? ఈడీ దగ్గర నుంచి వచ్చి రాష్ట్రం మీదనే మాట్లాడతావు, సిఐడి దగ్గర నుంచి రాష్ట్రం మీదనే మాట్లాడతావు. మరి నీకున్న మోడీ గారికి ఉన్న సంబంధం ఏంది? ఆయన ఏమన్నా ఇషారా చేసినాడా అతని మీద ఏం మాట్లాడొద్దని? ఎందుకు మాట్లాడతారు? విజయ్ గారు, అంటే నిజంగా ఈడీ విచారణ జరిపితే నిజంగా కేంద్రానికి సవాల్ విసిరాలి కానీ ప్రభుత్వానికి ఎందుకు విసురుతున్నారు, ప్రభుత్వానికి ఏం సంబంధం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు? అవునండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసు పెట్టకపోతే ఈడీ ఆడికెళ్ళి వస్తుండే అండి. ఏసీబీ కేసు పెట్టారు కాబట్టి. విజయ్ కుమార్ అన్న, నీకు ఐడియా లేకపోతే ఊరుకో అన్న. నువ్వు ఈడీకున్న మాకు సంబంధమే లేదు. ఈడీ వచ్చింది ఎప్పుడు వచ్చింది, కేసు పెట్టింది ఎప్పుడు పెట్టింది, కేసు పెట్టింది మా బాగా కేసీఆర్ కేసు పెట్టింది ముఖ్యమంత్రి కాదు, లేకపోతే ప్రభుత్వం కాదు. కేసు పెట్టింది, కేసు యొక్క కంప్లైంట్ ఇచ్చింది ఒక అధికారి. ఆ అధికారికి ఇచ్చిన కంప్లైంట్ మీద ఆధారం చేసుకుని సిఐడి పెట్టింది. అంతేగాని వెంకటస్వామి గారి అమాయకత్వానికి నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థం కాదు. ఆ ఏసీబీ అట్లా కాదే, ఆ ఏసీబీ అనేది ముఖ్యమంత్రి చెప్పకపోతే ఏసీబీ కేసు పెడుతుందా? పెట్టుమాను. ముఖ్యమంత్రి పెడతా ప్రతి ఒక్కదాని మీద పెట్టొచ్చు. ఇట్ ఇస్ అన్ ఇండిపెండెంట్ సంస్థ కాదు. అది నీ జేబు సంస్థ కాదు, నా జేబు సంస్థ కాదు. అది ఇట్ ఇస్ అన్ ఇండిపెండెంట్. ఎవరిదో నీకు తెలుస్తుందో నాకు తెలుస్తుంది. అమాయకత్వం నీదో నామ్స్ ఆఫ్ ది ఏసీబీ. అమాయకుడిని కాదని నేను అంటలేను, అమాయకుడిని అనుకుందాము. మీ ముందు మేము అమాయకుడినేనా? అట్లా కాదు, తెలిసి మాట్లాడాలి అంటే ఆడ నీకు తెలియదు. అమాయకుని కాకపోతే ఉద్యమంలో ఉధృతంగా పక్కన పోతున్నా అధికారంలో కూర్చున్న వాళ్ళు వాళ్ళన్నా, అమాయకులలో నేనున్నా నువ్వు ఉన్నావన్నా. ఇప్పుడు ఈ మాట చాలా రోజుల నుంచి చాలా సార్లు భారతీయ జనతా పార్టీ అంటున్నారు. నేనేమంటున్నా అంటే ఆ కేసులకు సంబంధించి ఎక్కడ ఏమీ ఆగిపోలేదు. అవి ఆల్ ఆర్ అండర్ ద ప్రాసెస్ అండ్ ఎంక్వైరీస్, దానికి సంబంధించినటువంటి విచారణ అన్ని కొనసాగుతుంది. దానికి సంబంధించి పెద్ద వాళ్ళనే జస్టిస్ వీళ్ళను దాని విచారణ అధికారులుగా వాళ్ళ విచారణ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్స్ గా మనం పెట్టినాము. అది నడుస్తుంది. దాన్ని దాన్ని దోరాయించడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఏదో ఒకటి చర్చ కోసం మాట్లాడాల్సిన అక్కర్లేదు. రెండోది, ఆరోపణలను మేము ఒక్కరిమే చేయలే. అవినీతి జరిగిందని ఇప్పుడు అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ దిద్దాం. వారు ఏమన్నా అంటే అసలు దేశంలో ఇంత పెద్ద అవినీతి ముఖ్యమంత్రి ఇంకోటి లేడని చెప్పినాడు ఆయన. అంత పెద్ద అవినీతి, అత్యంత అవినీతి పరుడైనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ అని చెప్పిపోయినాడు ఆయన. అన్న తర్వాత దానికి ఆ అవినీతికి సంబంధించి ఒక్క అడుగన్నా ముందు పడిందా వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమనండి. సో నేను చెప్పేదంటే ఈ కేసులన్నిటికి సంబంధించి రవికుమార్ గారు ఎంక్వైరీస్ నడుస్తున్నాయి. ఏది కూడా ఆగలేదు. అన్నిటికి సంబంధించి ప్రాసెస్ నడుస్తుంది. కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆగిపోయి ఉండేది ఉంటే దాన్ని బయటికి తీయొచ్చు. దాంట్లో మాకేం అభ్యంతరం లేదు. మీకు ఆ స్వేచ్ఛ ఉంది. రెండోది, ఇప్పుడు కేటీఆర్ గారికి సంబంధించినటువంటి కేసు అవినీతి జరిగిందా జరగలేదా అనేది ఎంక్వైరీ తర్వాత కదా, విచారణ తర్వాత కదా జరిగేది. అధికార దుర్వినియోగం జరిగిందని, ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నదని ఒక ఐఏఎస్ అధికారి దానకిషోర్ అనే ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద ఈ కేసు పట్టయింది సిఐడి ఏసీబీలో. అదే రకంగా ఈడీ ఎందుకు ఎంటర్ అయిందో సరే వాళ్ళకు సంబంధించి వాళ్ళు చెప్తున్నారు. సో ఈడీ కూడా ఏంటంటే దీనికి
ఆర్బీఐ తర్వాత కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇది విదేశాలకు డబ్బు పోతుంది కాబట్టి, లోకల్ కంపెనీ కాబట్టి దానికి సంబంధించిన విదేశీ కరెన్సీకి సంబంధించినటువంటిది దట్ కమ్స్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ కాబట్టి వాళ్ళు ఎంటర్ అయినారు. సో నేనేమంటున్నా అంటే విచారణకు పోయి సమాధానాలు చక్కగా చెప్పి వచ్చినా అని చెప్తున్నటువంటి వారు ఐరాన్ పడుకుంటా ఈయన మీద తిట్టుకుంటా, ఆయన మీద తిట్టుకుంటా, లేకపోతే ఇది నాకు సవాల్ విసురు, లైవ్ డిటెక్టర్ పెడతా మేము అంటే ఇంకో మాట కూడా అన్నాడు కేటీఆర్ గారు. అంటే ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఏసీబీకి రేవంత్ రెడ్డి దొరికిపోయాడు కాబట్టి నా మీద కూడా ఏసీబీ కేసు పెట్టారు. రేవంత్ రెడ్డి మీద ఈడీ కేసు ఉంది కాబట్టి నా మీద ఈడీ విచారణ జరుపుతున్నారు. పూర్తిగా కక్ష సాధింపు ధోరణి అనిపిస్తుంది అని చెప్పేసి నేను కేటీఆర్ ఒక మాట అన్నారు. ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టింది వీళ్ళే కదా, ఇది ఆ టైంలో పెట్టింది అనేటువంటిది, ఇది ఓటుకు నోటు కేసు అనేది ఆ టైంలో వచ్చింది. ఇట్ ఈస్ అండర్ ద అంటే ప్రాసిక్యూషన్ లో అండర్ అదే కోర్టులో ఉంది కదా అది కేసు, దానికి పెట్టింది కాబట్టి ఇది పెట్టాలనేటువంటిది ఏముంటది కదా. అట్లాగే ఈడీకి ఏమంటారు ఈడీకి సంబంధించి కూడా ఈడీ ఆయన పెట్టిన మేం కాదు కదా, ఈడీకి సంబంధించింది మోడీ గారికి అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఈడీ మా ఇన్స్ట్రక్షన్ మేరకు రాదు కదా, కేంద్ర ఇన్స్ట్రక్షన్ మేరకు వస్తుంది. కక్ష సాధింపు ఎక్కడ ఉన్నది ఇక్కడ? వాళ్ళకి కక్ష సాధింపు అంటే ప్రజలు చూస్తారు. ఒకవేళ నిజంగానే కక్ష సాధింపుతోటి అది జరుగుతుంటే ప్రజలు కంపల్సరిగా చూస్తారు. తర్వాత విచారణలో ఆయన నీట్ గా బయటపడినట్టు ఉంటే ఏ అవినీతి జరగలేదు, ఏ రకమైనటువంటి అధికార దుర్వినియోగం జరగలేదని రేపు విచారణ సంస్థ ఇస్తే, ఇప్పుడు అంటే ఆయన మీద ఏది మన రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న కూడా కేసు మీద కూడా విచారణ సంస్థ బయటికి రావాలి కదా. అది కేసు కోర్టులో ఉంది కదా, అది విచారణ వస్తే ఆయన కూడా శిక్ష అనుభవిస్తాడు. ఈయనకు వస్తే ఈయన